హే గాయ్స్, వెల్కమ్ టు సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన వీధుల్లో నైట్ పూట ఎప్పుడు కూడా లైట్స్ అనేవి ఆఫ్లో ఉండకూడదు, ఎప్పుడు ఆన్లోనే ఉండాలి అని ఒక గొప్ప సంకల్పంతో ఇక నుంచి ఆ వీధి దీపాలకు సంబంధించిన బాధ్యతలను అయితే వాలంటీర్కి అయితే అప్పగించబోతున్నారండి. మీరైతే అనుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ బాధ్యతలను వాలంటీర్కి ఎందుకు అప్పగిస్తున్నారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు కదా అని చెప్పేసి. ఇక్కడే మనకైతే ఒక న్యూస్ ఉందన్నమాట. ఆ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, మన ప్రీవియస్లో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొంతమంది ఏజెన్సీ వాళ్ళకైతే ఈ వీధి స్ట్రీట్స్ సంబంధించిన లైట్స్ని అయితే వాళ్ళకైతే కాంట్రాక్ట్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సో కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే ఆ కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ అయింది ఫ్రెండ్స్. సో వాళ్ళైతే చేతులు ఎత్తేసారు మా వాళ్ళ కాదని చెప్పేసి. ఇంకా అంతేకాదు ఫ్రెండ్స్, ప్రతి కుటుంబానికి 4 ఎల్ఈడి బల్బులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట. సో దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే అసలు ఈ వాలంటీర్లకి ఈ వీధి దీపాలు ఎందుకు అప్పగించబోతున్నారు, ఇంకా అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి స్ట్రీట్స్ లైట్స్లో ఎక్కడన్నా లైట్లు వెళ్ళకపోతే మాత్రం మనమైతే ఫిర్యాదు చేయడానికి మనకైతే ఒక మొబైల్ యాప్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నారు అనమాట. సో దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మనకెందుకు ఆలస్యం, సూటిగా సుత్తిగా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఆ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు చాలామంది మన వీడియోస్ డైలీ చూస్తున్నారు, అదేవిధంగా లైక్ చేస్తున్నారు, కామెంట్ కూడా చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీరు నా పేరుని సెర్చ్ చేయకుండానే ఆటోమేటిక్గా మీ ఫోన్ హోమ్ పేజ్ మీద అయితే మన వీడియోస్ అయితే వచ్చేస్తాయి. అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీ స్క్రీన్ పైన నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా అదేవిధంగా మన డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసాం, ఏపీ అప్డేట్స్ అని చెప్పేసి. సో మీరైతే వచ్చి దాంట్లో జాయిన్ అవ్వచ్చు. దాంట్లో అయితే డైలీ అయితే మన న్యూస్ పేపర్లు అయితే వస్తూ ఉంటాయి అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఇంకా మన న్యూస్లోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, నేనైతే ఒక వీడియో చేసే ముందు మీకైతే ఒక ప్రూఫ్ అనేది చూపిస్తా కదండి. ఈ వీడియోలో కూడా మీకైతే ఒక ప్రూఫ్ అనేది చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు నమ్మడానికి అనమాట, నేను ఫేక్ న్యూస్ చెప్తున్నా అని చెప్పేసి, ఇంకా అదే నేను సొంతంగా క్రియేట్ చేసుకుని చెప్తున్నా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అందుకని చెప్పేసి నేను ప్రతి వీడియోలో ఒక ప్రూఫ్ కావచ్చు, లేదా 2 ప్రూఫ్లు కావచ్చు, 3 ప్రూఫ్లు కావచ్చు, సో మీకు చూపించే వీడియో చేస్తాను అనమాట. ఈ వీడియోలో కూడా మీకైతే ప్రూఫ్లు అయితే చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే వీధి దీపాల సమస్యలపై ఫిర్యాదుకు మొబైల్ యాప్ అని చెప్పేసి, ఇంకా అంతేకాదు ఫ్రెండ్స్, మనకైతే ఒక మొబైల్ యాప్తో పాటు మనకైతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఒకసారి మనమైతే ఈ న్యూస్లో వాళ్ళు ఏం చెప్పారని దాని గురించి మీకైతే క్లియర్ అండ్ కట్గా చెప్తా ఫ్రెండ్స్. వాళ్ళు ఈ న్యూస్లో ఏం చెప్తారంటే ఫ్రెండ్స్, మన గ్రామాల్లో ఉన్నాయి కదండి, సో మన గ్రామాల్లో ఎల్ఈడి వీధి దీపాలపై ఫిర్యాదులు నమోదు చేయడం కోసం మొబైల్ యాప్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మన రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంకా అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితే పేర్కొనడం జరిగిందన్నమాట. ఇంకా అంతేకాదు ఫ్రెండ్స్, టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ప్రజలకు అందుబాటులో తెస్తామని చెప్పి చెప్పడం జరిగిందన్నమాట. ఇంకా అలాగే ఫ్రెండ్స్, ఎల్ఈడి వీధి దీపాల నిర్వహణపై పంచాయతీరాజ్ అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం అయితే మాట్లాడడం జరిగిందనమాట. ఇంకంతేకాదండి, మన గ్రామాల్లో ఈ ఎల్ఈడి బల్బులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం ఎవరైనా కంప్లైంట్ చేస్తే వితిన్ 48 అవర్స్లో సో ఈ సమస్యను అయితే పరిష్కరించాలని చెప్పేసి ఆయన అయితే మనకి చెప్పడం జరిగిందన్నమాట. ఇంకంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీధి దీపాల నిర్వహణను ఈ బాధ్యతలను అయితే మన పంచాయతీ కార్యదర్శులు ఇంకా ఏదైతే మన వాలంటీర్ చేతిలో ఉంటాయని చెప్పేసి మనకైతే న్యూస్లో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మీకు ఫస్ట్ ప్రూఫ్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మన సెకండ్ ప్రూఫ్ అనేది కనిపిస్తుంది కదండి, వీధి దీపాల బాధ్యత వాలంటీర్లకి అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఈ న్యూస్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, గతంలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఈఈఎస్ఎల్ సహకారంతో 24 లక్షల వీధి దీపాలకైతే ఏర్పాటు చేయడం కోసం అయితే ఒక సంస్థ వారు అయితే కాంట్రాక్ట్ అయితే తీసుకున్నారన్నమాట, ప్రైవేట్ సంస్థ వారు. కాకపోతే వాళ్ళకి కొంత అమౌంట్ అనేది ఇవ్వకపోవడం వల్ల సో వాళ్ళైతే డిలే అయిపోయి వెళ్ళిపోయారన్నమాట. అందుకని చెప్పేసి మన గవర్నమెంట్ అయితే ఇక్కడ నుంచి ఈ వాలంటీర్లకి అయితే ఈ వీధి దీపాలకు సంబంధించిన కొన్ని బాధ్యతలు అయితే అప్పగించబోతున్నారు అనమాట. త్వరలోనే ఫ్రెండ్స్, ప్రతి కుటుంబానికి 4 ఎల్ఈడి బల్బులు అయితే ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. సో దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను. సో ఆ వీడియో చూడాలంటే మీరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి గవర్నమెంట్ సమాచారం కోసం మీరైతే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకంతే కదండి, మీరు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయకపోయినా పర్లేదు, కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు నాకు ఒక లైక్ ఇస్తే మీరు 10 మంది షేర్ చేసినది సమానం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.